మనం ఆయన దగ్గరకు వస్తే మన పాపాలు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడండి. ఇంకా గుర్తు కూడా చేసుకోడంట. మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు అంతకు ముందు ఇలా చేసావు కదా, ఇంతకు ముందు నన్ను ఇలా దూషించావు కదా, ఇంతకు ముందు నన్ను ఇలాగా అసహించుకున్నావు కదా, ఇంతకు ముందు నీకు ఇన్ని మేలులు చేసిన నువ్వు మేలు మర్చిపోయి నాకు దూరంగా వెళ్ళిపోయావు కదా అని దేవుడు మన గతాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని పూర్ణ హృదయంతో ఆయన క్షమించే దేవుడు. ఇప్పుడు దేవుడు కోరుకుంటాడు ఏమనంటే, ఎలాంటి క్షమాపణను మనం దేవుని నుండి పొందుకున్నామో అలాంటి క్షమాపణనే మన ఎడల అపకారం చేసిన వారికి కూడా మనము ఇవ్వాలని. వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ వీ మస్ట్ గివ్. ఏ క్షమాపణను ప్రభు నుండి పొందుకున్నామో అదే క్షమాపణ మనము ఇవ్వాలని. పరలోక ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించు అంటే అర్థం ఏంటంటే, మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించకపోతే దేవా మమ్మల్ని కూడా క్షమించొద్దు అని. అంతే కదండి.